చంద్రబాబు ఢిల్లీకి పయనమయ్యారు. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిని చంద్రబాబు కలవనున్నారు. ఏపీలో పోలింగ్ జరిగిన తీరు, ఈవీఎంల ఇబ్బందులపై ఈసీకి సీఎం ఫిర్యాదు చేయనున్నారు. అలాగే వీవీప్యాట్ల లెక్కింపుపై సుప్రీంకోర్టులో టీడీపీ రివిజన్ పిటిషన్ వేయనుంది. చంద్రబాబు వెంట పార్టీ సీనియర్ నేతలు తరలి వెళ్లనున్నారు. ఎన్నికల్లో ఈవీఎంలు పనిచేయకపోవడం, మొరాయించడం, పార్టీ గుర్తు మారడం, సైకిల్ గుర్తుకు ఓటేస్తే ఇతర గుర్తులకు ఓటు మరలిపోవడం వంటి ఘటనలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాలపై చంద్రబాబు ఈసీఐకి ఫిర్యాదు చేయనున్నారు. హస్తిన పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు, చెప్పండి, చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? థ్యాంక్ యూ గోవర్ధన. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజున 12 గంటలకు ఢిల్లీలో ఉన్నటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషన్ కలిసేందుకు బయలుదేరి వెళ్తున్నారు. ఆయన అంటే రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ విషయంలో ఎలక్షన్ కమిషన్ ఘోరంగా వైఫల్యం చెందిందని ఆయన మొదటి నుంచి కూడా ఆరోపణలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా మొన్న పోలింగ్ సమయంలో కూడా చాలా పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు పనిచేయలేదని, అదేవిధంగా చాలా చోట్ల పోలీసులు లేకపోవడం వల్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన దాడులు చేశారు. కావాలని చెప్పి తెలుగుదేశం పార్టీని ఓడించేందుకే ఈ రకమైనటువంటి కుట్ర జరిగిందనేటువంటి ఆరోపణలు ఆయన మీడియా ముఖంగా పదే చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషనర్ గోపాలకృష్ణ ద్వివేదిని కూడా నేరుగా కలిసి ఆయన పట్ల కొంత అసంతృప్తి వ్యక్తం చేయటము, ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కొద్దిసేపు ధర్నా చేయటము, ఇవన్నీ కూడా అంటే సహజ సిద్ధానికి వ్యతిరేకమైనటువంటి పనులు కూడా. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆయన సచివాలయంలోనే మన సిఈసి ఆఫీస్ ఎదురు ధర్నా కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నిటి నేపథ్యంలో రాష్ట్రంలో ఏదో జరిగిపోయింది, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను కూడా గెలిపించేందుకు ఒక కుట్రపూరితమైనటువంటి వ్యవహారం జరిగింది. ఇందులో భాగంగానే ఎలక్షన్ కమిషన్ కూడా తమ పట్ల కొంచెం కఠినంగా వ్యవహరించింది. అసంబంధమైనటువంటి అధికారులను బదిలీ చేయడం దగ్గర నుంచి చివరకు ఎలక్షన్లు నిర్వహించేటువంటి అంశం వరకు కూడా ప్రతి అంశంలోన తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసింది. ఎలక్షన్ కమిషన్ ప్రధాని నరేంద్ర మోడీకి అనుకూలంగా, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తూ తమను టార్గెట్ చేసిన చెప్పి ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు తాజాగా చూస్తే కనుక మరోసారి సిఈసిని అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ని కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బహుశా అక్కడ కూడా ఖచ్చితంగా ఇదే అంశాలపైన ఫిర్యాదు చేసేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు దాకా స్టేట్ అటెన్షన్ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచి నేషనల్ అటెన్షన్, జాతీయ స్థాయి అటెన్షన్ ఏదైతే ఉందో అది మొత్తాన్ని కూడా తన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఢిల్లీ వెళ్తా ఉన్నారు. ఢిల్లీలో ఉన్నటువంటి జాతీయ పార్టీల నాయకులు, అదేవిధంగా ఇతర ప్రాంతీయ పార్టీల నాయకులతో కూడా ఆయన కొంత మంత్రాలు చేసేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో వీవీప్యాట్లను కూడా పెరగడానికి నేనే కారణం అంటూ ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. వీవీప్యాట్ల విషయంలో తెలుగుదేశం పార్టీ అనుమానం వ్యక్తం చేసింది. అదేవిధంగా మిగిలిన ప్రాంతీయ పార్టీలు కొన్ని పార్టీలు వ్యక్తం చేసినాయి. ఇవన్నీ కూడా కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు వీవీప్యాట్ల సంఖ్య పెంచాలి అని చెప్పి, వాస్తవానికి చూస్తే కనుక 50% వీవీప్యాట్లు పెంచమని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తే సుప్రీంకోర్టు కేవలం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి 5, అదేవిధంగా పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి 30 వరకు పెట్టాలని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నింటినీ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక రాజకీయపరమైనటువంటి కోణంలోకి మార్చేసేసి ఒక విస్తృతమైనటువంటి ప్రచారం ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏదో చేసింది, ఏదో చేయబోతున్నటువంటి ఒక వాస్తవం ఏదైతే తెలుగుదేశం పార్టీ అభిప్రాయం ఉందో ఆ అభిప్రాయాన్ని బలంగా వినిపించేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తా ఉన్నారు. గోవర్ధన, అయితే సుబ్బారావు, చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఏ జాతీయ నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉంది? ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? అంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఢిల్లీలో చూసుకుంటే కనుక ముఖ్యంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏదో సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నారో ఆయన కమిషన్ కలిసేటువంటి ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగా ఇప్పటికే అపాయింట్మెంట్ కూడా తీసుకున్న పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి నాయకులంతా కూడా వెళ్ళేట పరిస్థితి ఉంది. టీడీపీ నాయకులతో పాటుగా టీడీపీ మంత్రివర్గ సభ్యులు కూడా కొంతమంది బయలుదేరిన పరిస్థితి. అయితే ఢిల్లీలో ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి నాయకులతో కలిసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో కూడా తొలిదశ పోలింగ్ ప్రక్రియ కొన్ని రాష్ట్రాలు జరిగింది, ఇంకా చాలా దశలో పోలింగ్ ఉన్నాయి. కాబట్టి ఢిల్లీలో ఉన్నటువంటి ఆయా రాష్ట్రాల మన ప్రజాప్రతినిధులు కావచ్చు, లేదంటే జాతీయ పార్టీ నేతలు కావచ్చు, వారిని కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. గోవర్ధన. రైట్, థ్యాంక్ యూ సుబ్బారావు.